నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనము పంచభూత స్థలలింగాలు, వాటి యొక్క దేవాలయాల స్థల పురాణాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే పంచభూతాలు అంటే 1 భూమి, 2 నీరు, 3 గాలి, 4 అగ్ని, 5 ఆకాశం. ఈ యొక్క పంచభూతాలు అనంత జీవకోటికి అత్యంత ప్రాధాన్యమైనవి, అవసరమైనవి. మరి ఇలాంటి పంచభూతాలకి ప్రతీకగా నిలిచిన ఆ పరమేశ్వరుడే స్వయంభుగా వెలసిన జ్యోతిర్లింగాలలోనే అత్యంత ప్రాధాన్యమైన ఈ పంచభూత శివలింగాల గురించి ఈ వీడియోలో మనం మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. అయితే విశ్వమంతటా నిలిచి ఉన్న పరమశివుడి దేవాలయాలలో ఈ యొక్క 5 దేవాలయాలు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి. ఇలాంటి దేవాలయాలను దర్శించిన మనం ఆజన్మాంతం చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. అయితే దక్షిణ భారతదేశంలోని ఈ పంచలింగేశ్వర దేవాలయాలు కూడా 4 తమిళనాడులో ఉండడం విశేషం, మరియు 1 ఆంధ్రప్రదేశ్లో కలదు. అందులో మనము మొదటిది ఆకాశలింగం. ఆకాశలింగం నటరాజస్వామి దేవాలయం, చిదంబరం. అయితే తమిళనాడులో కడలూరు జిల్లాలోని ముఖ్యమైన పట్టణమే ఈ యొక్క చిదంబరం. చిదంబరం చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమశివుడే స్వయంగా ఇక్కడ ఆనంద తాండవం చేశాడని స్థల పురాణం చెప్తుంది. అందువలన ఇక్కడ మనకు ఆ పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఆలయానికి గల 9 ద్వారాలు కూడా మనిషి శరీరంలోని 9 నవరంధ్రాలకి ప్రతీకగా చెప్పబడుతున్నాయి. అయితే ఈ యొక్క గర్భగుడిలోని నటరాజస్వామికి కుడివైపుగా గల ఒక చిన్న ద్వారాన్ని ఎప్పుడు కూడాను ఒక తెర వేసి ఉంటుంది. ఆ తెర పైన యంత్రం అనే చిత్రం కూడా ఉంటుంది. అయితే ఈ తెరకి వెలుపలి భాగాన బయట భాగంలో నలుపు రంగు, అజ్ఞానానికి సంకేతంగా నలుపు రంగు, లోపలి భాగాన జ్ఞానానికి ప్రతీకగా ఎరుపు రంగు కలిగి ఉంటుంది ఈ యొక్క ద్వార తెర. అయితే ఈ తెరను తొలగించి చూస్తే లోపల మనకు విశేషంగా ఆ యొక్క విశ్వేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. అది కూడా బంగారు బిల్వ పత్రాలు గాలిలో విశేషంగా తిరగడాన్ని మనం చూడవచ్చు. దీనినే చిదంబర రహస్యం అని కూడా అంటారు. అశేషంగా ఇక్కడ మూల విరాట్ అనేది ఉండదు గర్భగుడిలో. మనము ఆకాశలింగాన్ని జ్ఞానంతో దర్శించుకొని విశేషంగా ఇక్కడ పూజలను అందుకుంటున్నాడు ఆ విశ్వేశ్వరుడు. దీనినే మనము చిదంబర రహస్యంగా కూడా ఇక్కడ చెప్పబడుతుంది. అజ్ఞానానికి సూచికగా మనకు భూతనాథుడు ఇక్కడ ఆకాశలింగ రూపంలో నిరాకారుడై ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఆ దిగంబరుడు. అయితే రెండవది పృథ్వీలింగం, ఏకాంబరేశ్వర ఆలయం, కంచి. కంచికి ఉత్తర భాగాన్ని శివకంచి అనే పేరుతో కూడా పిలుస్తారు. పంచభూతాలలో ఒకటైన భూమికి సూచికగా ఇక్కడ శివాలయం ఉంటుంది. భారతదేశంలోనే అతిపెద్ద గోపురం కలిగిన దేవాలయాలలో ఈ కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం కూడా ఒకటి కావడం విశేషం. ఇక్కడ శివుడు మామిడి చెట్టు కింద కొలువు తీరాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఈ గుడి లోపల దేవాలయ మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. మరియు ఈ ఆలయ ప్రాంగణంలో 1008 శివలింగాలు కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అలాగే ఇక్కడ 3500 సంవత్సరాలు గల మామిడి చెట్టు మనకు దర్శనమిస్తుంది.
ఇప్పుడైతే ఆ మామిడి చెట్టు లేదండి, కానీ దీని యొక్క కాండంని ఇక్కడ మనము భద్రపరిచి ఉంటారు. దానిని మనము చూడొచ్చు. 3500 సంవత్సరాలు కలిగిన మామిడి చెట్టు కాండాన్ని మనం ఇక్కడ అతి పురాతనమైన మామిడి చెట్టుని కాండాన్ని మనము ఇక్కడ దర్శించుకోవచ్చు. మూడవది వాయులింగం. శ్రీకాళహస్తీశ్వర ఆలయం శ్రీకాళహస్తి. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలోని ఈ దేవాలయం. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే నాగుపాము మరియు హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటిని కలిసి మూడు కూడాను కలిసి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి అభిషేకములు పూజలు ఆచరించడం మూలంగా వెలసిన మహాదేవునికి ఇక్కడ ఏనుగు సాలీడు పాము పేర్లతో ఇక్కడ మనకు శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తిలో ప్రత్యక్షముగా వెలసి ఉన్నాడు. స్వయంభుగా వెలిసిన ఈ శివలింగం నుంచి వచ్చే గాలికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ గర్భగుడిలోని దీపము తాను ఎప్పుడు కూడాను రెపరెపలాడుతూ ఒక దీపం ఉంటుంది. అది ఆలయ గర్భగుడిలో శివలింగానికి ఎదురుగా ఉంటుంది. అయితే దీనిని గురించి బ్రిటిష్ వారి పరిపాలనలో చాలా పరిశోధనలు జరిగాయి. ఎక్కడ నుంచి గాలి రాకుండా ఆపేసి ఈ శివలింగానికి ఎదురుగా ఉన్న దీపాన్ని చూసినా కూడా ఈ యొక్క దీపం అనేది రెపరెపలాడుతూ కనిపించింది. అయితే ఈ మిస్టరీని వాళ్ళు కూడా ఛేదించలేక వదిలేశారు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే శివపురాణంలో ఈ యొక్క స్థల పురాణం చెప్తుంది ఏంటంటే, ఇక్కడ స్వయంభుగా శివుడే వెలిశాడు కాబట్టి శివుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే మనము ఊపిరి తీసుకొని వదలటాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారండి. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రతీకగా ఈ యొక్క దీపం రెపరెపలాడుతుందని, ఆ లింగంలో నుంచి ఉద్భవించిన వాయువు వల్లనే ఈ దీపం అనేది రెపరెపలాడుతూ ఉంటుందని ఈ యొక్క స్థల పురాణము చెప్తుంది. ఇక శ్రీకాళహస్తికి దక్షిణ కాశీ అని కూడా అంటారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం అనేది జరుగుతుంది. ఈ దేవాలయాన్ని పల్లవులు తర్వాత చోళులు కూడా నిర్మించారని ఇక్కడ స్థల పురాణంలో ఇక్కడ శిలాఫలకాలపై చెక్కబడి ఉంది. అయితే తిరుపతికి 40 కిలోమీటర్లు గల దూరం గల శ్రీకాళహస్తికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తిరుపతి నుంచి బస్సులు మరియు ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా చాలా బస్సు సౌకర్యం అనేది కలిగి ఉంది. అయితే శ్రీకాళహస్తి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యమే కాదు, శ్రీకాళహస్తికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైలు సౌకర్యం కూడా ఇక్కడికి కలదు. అయితే 4వది జలలింగం. జంబుకేశ్వర ఆలయం తిరుచిరాపల్లి. తమిళనాడులోని తిరుచికి 11 కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లిలో పంచభూతాలలో ఒకటైన జలలింగం జంబుకేశ్వర ఆలయం ఉంది. పవిత్రమైన కావేరీ నది ఒడ్డున గల ఈ యొక్క పరమశివుడి ఈ యొక్క గుడిని కావేరీ నది ఈ దేవాలయం ఉంది. అయితే ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువలైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలు అందుకునే గుడి కాబట్టి ఇక్కడ దేవుడిని మనము జంబు వృక్షాలు కూడా ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఇక్కడ దేవుడిని జంబుకేశ్వరాలయంగా జంబుకేశ్వరుడిగా మనకు పరమశివుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ శివలింగంపై భాగం ఎల్లప్పుడూ కూడాను తడిగా ఉంటుంది. దానిని మనం కూడాను దర్శించుకోవడానికి వెళ్ళిన భక్తులు కూడాను చూసే విధంగా అక్కడి అర్చకులు ఇక్కడ ఒక పొడి బట్టని శివలింగంపై ఉంచితే
కొద్దిసేపటి తర్వాత ఆ యొక్క వస్త్రం కూడా మొత్తం తడిసిపోతుంది. దానిని తీసి పిండి మళ్ళీ మూల విరాట్ పైన వేస్తారు. అయితే ఎన్నిసార్లు ఇలా చేసినప్పటికీనూ శివలింగం నుంచి ఉద్భవించే ఈ యొక్క జలము ద్వారా ఆ యొక్క వస్త్రము ఎప్పటికీ తడిగానే ఉంటుంది. ఈ యొక్క విశేషతను విశిష్టతను మనము ఈ యొక్క దేవాలయంలో గర్భగుడిలో మనం చూడవచ్చు. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడి నుంచి తిరుచినాపల్లి చేరుకోవడం చాలా సులభం. 5వది అగ్నిలింగం, అరుణాచలేశ్వరాలయం, తిరువన్నామలై. దక్షిణ భారతదేశంలోని పంచలింగ క్షేత్రాలలోనే అగ్ని అనే భూతానికి ప్రతీకగా, భూతలింగానికి అరుణాచలేశ్వరాలయం ప్రతీక. ఇది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ఉంది. తేజోలింగం ఉండటం వల్ల అగ్నిక్షేత్రం అని కూడా దీనికి పేరు. అయితే ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చే నిర్మించబడిన ఒక దివ్యమైన క్షేత్రం. అయితే ఈ దేవాలయము అరుణం అనే పురం ఏర్పాటైందని, ఈ దేవాలయం కట్టిన తర్వాతే ఈ యొక్క పురం అనేది ఏర్పాటైందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ యొక్క పరమశివునికే ప్రదక్షిణ చేసినట్లుగా భావిస్తారు. అందుకు వీలుగా ఇక్కడ గిరి ప్రదర్శన చేయడానికి వీలుగా మనకు రోడ్డు మార్గం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అరుణాచల గిరి ప్రదర్శన చేయడానికి వీలుగా రోడ్డు మార్గం ఉందండి. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచలేశ్వరానికి తిరుపతి నుంచి కూడా రైల్లో మనం వెళ్ళొచ్చు. మరి ఇవేనండి ఈ యొక్క పంచభూత శివలింగాలు. తేజోద్భవించిన జ్యోతిర్లింగాలలో అతి ముఖ్యమైన ప్రాధాన్యమైన పంచభూత శివలింగాలు. వీటిని దర్శించుకున్న, ఈ యొక్క స్థల పురాణాల గురించి తెలుసుకున్నా కూడా మనము ఆ శివుడి యొక్క కృపకి పాత్రులవుతామండి. ఈ యొక్క వీడియో ద్వారా నాకు తెలిసిన ఈ యొక్క స్థల పురాణాలు నేను వినిన విధంగా మీతో షేర్ చేసుకున్నాను. ఆ యొక్క పరమేశ్వరుడి ఆశీర్వాదాలు మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః శివాయ. మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. నమస్కారం.